భారతి గారు, అమ్మాల రాజు గారు, హరి గారు, మన యొక్క చంద్రశేఖర్ గారు, ఇంకా క్షమించాలి ఎవరైనా పేరు తీసుకోకపోతే, ఎందుకంటే ఎండ ఉంది కాబట్టి నేను ఎవరు పేరు తీసుకోకుండా 2 నిమిషాలు మాట్లాడతాను. ఒక దిక్కు పైన ఎండ, కిందనేమో కాళ్ళు మండ, మరి ఒక దిక్కు ఆకలి సమయము, అదేవిధంగా మరి చాలా పెద్ద ఎత్తున మన యొక్క సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ విజయ సంకల్ప యాత్రకు వచ్చినటువంటి సోదరులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా మోర్చా పదాధికారులకు, ఇచ్చినటువంటి మిగతా పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, ఏప్రిల్ మొదటి వారంలో మన దేశానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మరి పార్లమెంటుకు, లోక్సభకు ఎన్నికల్లో మనమందరం కూడా ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో మన ఓటు హక్కు నిర్ణయించుకోబోతున్నాం. ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా మరి ఈ దేశంలో అవినీతి రహితమైనటువంటి, ఒక నీతితో కూడినటువంటి, నిజాయితీతో కూడినటువంటి, శాంతి భద్రతలకు భంగం కలగనటువంటి, ఉగ్రవాదం లేనటువంటి ఒక మంచి పరిపాలన, పేదల సంక్షేమం కానీ, బడుగు బలైన వర్గాల సంక్షేమం కానీ, దళితుల సంక్షేమం కానీ, మహిళల సాధికారత కానీ, యువకుల భవిష్యత్తు కానీ, దేశ భవిష్యత్తు కానీ ఏ రకంగానైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా గత 9.5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నామో ఆ పరిపాలన కొనసాగించాల్సినటువంటి అవసరాన్ని దేశ ప్రజలకందరికీ వివరించి వాళ్ళతో మరి ఒక సంకల్పం, ఖచ్చితంగా ఈ దేశం కోసం మేము ఓటేస్తాము, ఈ పేద ప్రజల కోసం ఓటేస్తాము, దేశ అభివృద్ధి కోసం ఓటేస్తాము, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓటేస్తాము, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఓటేస్తాము, నీతి నిజాయితీకి ఓటేస్తాము, పేద ప్రజల సంక్షేమం కోసం ఓటేస్తాము, మా భవిష్యత్తు కోసం ఓటేస్తాము, మా పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తాము అనేటువంటి సంకల్పము అన్ని వర్గాల ప్రజల్లో తీసుకురావడం కోసమే ఈరోజు విజయ సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణలోని 5 యాత్రలు పర్యటిస్తా ఉన్నాయి. 20వ తారీఖు నుంచి యాత్రలు తిరుగుతా ఉన్నాయి. రేపు సాయంకాలం అంబర్పేటలో శ్రీరామరాజు చౌరస్తాలో జరిగేటువంటి కార్యక్రమంతో మన యాత్ర పూర్తవుతుంది. ఇదే విధంగా 5 యాత్రలు తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలను, పార్టీ కార్యకర్తలను అందరినీ కలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. మీ అందరికీ మనం చేస్తామను ఇంతకుముందే మన ప్రభాకర్ గారు చెప్పారు. ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు, ఒక భయంకరమైనటువంటి వ్యాధి ప్రపంచమంతా వచ్చినప్పుడు మన దేశంలో చాలా మంది అన్నారు, సగం మంది జనాభా చనిపోతారు, సగం మంది కూడా మిగిలరు. ఆ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కరోనా ఏ రకంగా ఎదుర్కొన్నాం మనకు తెలుసు. డాక్టర్స్ లేకుండా, మెడిసిన్ లేకుండా, పీపీఈ కిట్స్ లేకుండా, N95 మాస్క్ లేకుండా, వెంటిలేటర్స్ లేకుండా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేకపోయినా మరి అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వస్తలేరు, ఎవరికొకరు సాయం చేసే పరిస్థితి లేదు. తండ్రి చనిపోతే కొడుకులు రావడం లేదు, తల్లి చనిపోతే బిడ్డలు రావడం లేదు, భర్త చనిపోతే భార్య రావడం లేదు. ఆ రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి మనకందరినీ గట్టెక్కించి కరోనాను ఎదుర్కొని అందరికీ ఉచితంగా ఫస్ట్ టైము, సెకండ్ టైము, బూస్టర్ కూడా 3 సార్లు వ్యాక్సిన్ ఇచ్చి ఉచితంగా మన ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి, సమర్థవంత నాయకుడు, ప్రధానమంత్రి అని చెప్పి సందర్భంగా మనవేస్తుంది. అంతేకాదు ఉగ్రవాదం ఏ రకంగా ఉండిదో మనకు తెలుసు. గోకుల్ చాట్ బండార్లో, దిల్సుకున్నారు సాయిబాబా టెంపుల్లో, సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో, బాంబేలో ట్రైన్లలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు విమానాలు హైజాక్ చేయడము, మిలిటరీ మీద దాడులు చేయడము, పోలీసుల మీద దాడులు చేయడము, సివిలియన్స్ మీద దాడులు చేయడము ఏ రకంగా జరిగిందో మనం చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో
ఉగ్రవాదము ఏ రకంగా అణిచివేయడం జరిగిందో ఈరోజు దేశంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదం ఎక్కడా లేదు. పూర్తిగా ఉక్కుపాదంతో అణిచివేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానిగా నరేంద్ర మోడీ అయ్యేంత వరకు కూడా ఈ ఉగ్రవాదం ఏ రకంగా అవుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు దేశం ఏ రకంగా ఉంటుంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమైన తర్వాత దేశం ఏ రకంగా ఉంది, ప్రపంచంలో భారతదేశం గౌరవం ఏ రకంగా పెరిగింది. ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా ఎందుకు వెళ్ళినా పొగడరా నీ తెల్లి భూమి పడుతున్నాను అనే విధంగా ప్రపంచంలో ఈరోజు భారతదేశ గౌరవాన్ని పెంచుకుంటూ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే నాయకుడు. అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు ఎవరు బెస్ట్ లీడరు, ఎవరు గొప్ప లీడరు అని సర్వే చేస్తే అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, అరేబియా, ఆస్ట్రేలియా లాంటి అన్ని కంట్రీలను కూడా వెనుకకు నెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారే ప్రపంచంలో ఒక బెస్ట్ లీడర్ గా, ఒక ఏబుల్ లీడర్ గా, ఒక కేపబుల్ లీడర్ గా ఈరోజు ప్రపంచంలో అన్ని సర్వేలలో, అన్ని ఓటింగ్లలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అందుకే మనం కోరుతా ఉన్నాం, రానున్నటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎన్నుకోవాలి. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి పేదవాడికి ఈరోజు 5 కేజీల బియ్యము ఉచితంగా ఇస్తా ఉన్నారు. కరోనాలో పనులు లేవు, లేబర్ పని లేదు, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, షాపులు మూతపడ్డాయి. కాబట్టి ఎవరు కూడా ఆ టైంలో కూడా ఆకలితో ఉండొద్దని, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత, ఈ భోజనం పెట్టాల్సినటువంటి బాధ్యత నాదేనని చెప్పి నరేంద్ర మోడీ గారు గత 3.5 సంవత్సరాల నుంచి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇవ్వబోతా ఉన్నాము. 82 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాము. ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ పేరుతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నటువంటి చరిత్ర మన మోడీ గారి. అంతేకాదు ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలని, ప్రతి పేదవాడికి ఎల్పిజి సిలిండర్ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క ఏ ఒక్క కుటుంబంలో కూడా ఈరోజు వంట గ్యాస్ లేదు, వంట గ్యాస్ సిలిండర్ రాలేదు అనే పరిస్థితి లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వంట గ్యాస్ అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాను, అనేక రకాల అభివృద్ధి, జాతీయ రహదారులు కానీ, గ్రామ పంచాయతీల రోడ్లు కానీ, గ్రామ పంచాయతీల శానిటేషన్ కానీ, గ్రామ పంచాయతీల వీధి లైట్లు కానీ, ఏ విషయం తీసుకున్నా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానికి పేరు ఉండేవాడు, కానీ ప్రభుత్వాన్ని నడిపించేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఆ సమయంలో మనకు తెలుసు 12 లక్షల కోట్లు ఆ రోజు 2G ఇన్స్పెక్టర్ కుంభకోణం కానీ, బొగ్గు కుంభకోణం కానీ ఏ రకంగా చూసినా ఆ రోజు 12 లక్షల కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ పార్టీ దోపిడీ చేయడం. అందుకే ఆ రోజు నుంచి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు, మా దేశంలో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలి. మన్మోహన్ సింగ్ లాంటి కీలుబొమ్మ ప్రభుత్వం వద్దు, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రావాలి. ఏబుల్ లీడర్షిప్, కేపబుల్ లీడర్షిప్ ఈ దేశానికి రావాలని కోరుతున్నారు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈరోజు మరి 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చారు. మనమే కాదు, ఏ పార్టీ కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ టీవీ కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు అని వేలు పెట్టి చూపించలేనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ఒక్క రూపాయి దుర్వినియోగం లేకుండా నీతి నిజాయితీతో పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారని సందర్భంగా పనిచేస్తూ ఈరోజు రానున్న రోజుల్లో యువకుల భవిష్యత్తు కానీ, రానున్న రోజుల్లో మహిళల భవిష్యత్తు కానీ, రానున్న రోజుల్లో పేద ప్రజల సంక్షేమం కానీ, రానున్న రోజుల్లో రైతుల భవిష్యత్తు కానీ తీర్చిదిద్దడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారిని మనమందరం కూడా ఆశీర్వదించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ యొక్క రానున్నటువంటి ఏప్రిల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిద్దాం, నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇద్దాం, నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రదానం చేద్దాం. ఈ విషయం చెప్పుకుంటూ ఒకసారి అందరూ కూడా నాతో పాటు పిడికిలి బిగించి చెప్పాలి.
భారత్ మాతాకి చేతులు ఉన్న అందరూ ఎత్తాలి, చేతుల్లో తెస్తుంది. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. సియావర్ రామచంద్ర మహారాజ్ కి, సియావర్ రామచంద్ర మహారాజ్ కి. రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై హింద్. ఈ కార్యక్రమానికి మన కన్వీనర్ గారు ధన్యవాదాలు చెప్తారు.